మే 24 నుండి జరగబోతున్నటువంటి 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి bsc.ap.government.in అని గూగుల్ సెర్చ్లో కొట్టంగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఇది, సెకండ్ది. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టూడెంటు ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ నేమ్తో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవటం. సెకండ్ వన్ వచ్చేసరికి స్కూల్ యొక్క లాగిన్లో స్టూడెంట్స్ యొక్క అందరి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవటం. సో ముందు స్టూడెంట్ ఇండివిజువల్ వైజ్గా తన యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని, దాని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ అప్రాప్రియేటివ్ బటన్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి, అంటే దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్, నెక్స్ట్ ఓపెన్ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్. ఫస్ట్ ఆప్షను రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాం. దీనిలో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద డిస్టిక్, మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకు, ముందు సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ ఉంది, దానిలో మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్, ఇందులో మీ యొక్క స్కూల్ నేము, లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి, దానిలో మీ యొక్క స్కూల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి అని వస్తుంది. దాంట్లో ఎవరి యొక్క హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్డ్ స్టూడెంట్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, ఆ ఫార్మెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో ఎగ్జామినేషన్ సెంటరు, నెక్స్ట్ అట్లాగే మనం రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా స్టూడెంట్ వైజ్గా హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ వైజ్గా ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. సెకండ్ ఆప్షన్ అయినటువంటి స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్కూల్ యొక్క ఎస్ఎస్సి కోడ్, పాస్వర్డ్, ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. కన్ఫర్మ్ స్కూల్ డైస్ కోడ్ అవన్నీ కూడా చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని టిక్ పెట్టుకొని మన స్కూల్ డైస్ కోడ్ని కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ఏఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా మనకి స్టూడెంటు డేట్ ఆఫ్ బర్త్, నేము, హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ ఆప్షన్ మీద, నెక్స్ట్ తర్వాత ఇంకో హాల్ టికెట్ మీద డౌన్లోడ్ చేసుకోవాలంటే గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్కూల్ యొక్క లాగిన్లో పూర్తిగా అందరి యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.